మహాగణుడమైన మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్నం ఆశతో నీ సన్నిధికి వచ్చాం. మీ మాట వినగూరుతున్నాం. వాక్యమైన దేవుడా, వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను అని నీ వాక్యము సెలవిస్తుంది. మా జీవితాలను వెలిగించుటకు శక్తి కలిగిన నీ మాట చేత మమ్మల్ని దర్శించండి. ముందున్న ఈ సమయమంతా మీ చేతులకు సమర్పించుకుంటూ మీ వాక్యాన్ని వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును, అనుసరించగలిగిన హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. అందరు బిగ్గరగా ఆమేన్ చెప్తారా? బిగ్గరగా ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుని వాక్యం మాట్లాడబోతుంది. ఈ దినం నేను మీతో పంచుకోబోయే అంశం, అది మన విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో ప్రాధాన్యమైనది, మనందరి హృదయాలని తాకే అంశమయ్యింది. నా ప్రసంగాన్ని ప్రారంభించకంటే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో సమస్య లేని మనిషి ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మాట్లాడండి. ఉన్నారా? మరి సమస్యలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? సమాజంలో మనము చూస్తున్న అనేక సమస్యలు, మెజారిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? మనము చూస్తున్న సమాజంలోనా, లేదా మనము కూడుకుంటున్న సంఘములోనా, లేదా మనము నివసిస్తున్న మన కుటుంబంలోనా అని మనం ఆలోచిస్తే, మనము నివసిస్తున్న మన కుటుంబాలు సమస్యలకు, అధికమైన సమస్యలకు పుట్టినిల్లుగా కనబడుతున్నాయి. కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. కుటుంబం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఓ అద్భుతమైన వ్యవస్థ. కుటుంబం అనేది ఈ భూమి మీద దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన ఓ అద్భుతమైన స్థలం. అటువంటి కుటుంబంలో దేవుడు మనల్ని జతపరిచాడు. అనేక కుటుంబముల యొక్క సమూహమే అగాపే కుటుంబం. అగాపే కుటుంబం వంటి అనేక కుటుంబముల సమూహమే సార్వత్రిక కుటుంబం. ఈ సార్వత్రిక కుటుంబం దేవుని కుటుంబం. అయితే ఈ భూమి మీద మనకు దేవుడు ఇచ్చిన మొదటి వరం, ఒక మనిషిగా మనము పుట్టిన వెంటనే మనకు ఊహ తెలిసే నాటికి మనము తెలుసుకునేది, మరొక మాటలో మన జీవితాన్ని షేప్ చేయగలిగినది మన కుటుంబం అయ్యింది. మంచి కుటుంబం ఉంటే మంచి సమాజం ఉంటుంది. మంచి సమాజం ఉంటే మంచి సంఘము నిర్మించబడుతుంది. ఒక్కో మాటలు చెప్పాలంటే, చర్చ్ ఇస్ నథింగ్ బట్ మెనీ ఫ్యామిలీస్. అయితే మన కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటే సంఘానికి సంతోషాన్ని మోసుకొని వస్తాం. మన కుటుంబంలో సమృద్ధిని కలిగి ఉంటే సంఘమునకు సమృద్ధిని మోసుకొని వస్తాం. మన కుటుంబంలో కలవరాన్ని, గొడవలను కలిగి ఉంటే దానినే సంఘానికి మోసుకొని వస్తాం. మన కుటుంబంలో మనం ఏమై ఉన్నామో మన సంఘములో మనం అదై ఉన్నాం. కుటుంబం బలహీనమైతే సమాజము కూలిపోతుంది. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో క్షీణిస్తాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును,
ఎస్, ఇది దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞ. తల్లిదండ్రుల మీద ఆధారపడే దశ నుంచి బయటకు వచ్చి ఓ పురుషుడు కొత్త బాధ్యతలను తీసుకుంటాడు. వేరుగా ఉన్న ఓ యవనస్తులిద్దరూ భార్యాభర్తలుగా ఒకటవుతారు. వారి హృదయం, వారి మనస్సు, వారి ఆత్మ, వారి శరీరం ఒక్కటిగా చేయబడుతుంది. వారు ఇద్దరు కాదు, ఒక్కటవుతారు. వారి ఆలోచనలు ఒక్కటిగా మార్చబడతాయి. వారు నడిచే మార్గం ఒక్కటిగా మార్చబడుతుంది. వారి యొక్క ఆశయాలు ఒక్కటిగా మార్చబడతాయి. వారి యొక్క గమ్యం ఒక్కటిగా మార్చబడుతుంది. అయితే దేవుడు కుటుంబాన్ని సృష్టించినప్పుడు కుటుంబముల కొరకు దేవుని ఉద్దేశ్యం కుటుంబాలలో గొడవలు కలగడం కాదు, భార్య భర్తల మధ్యలో విడాకులు చేసుకోవడం కాదు. కుటుంబంలో ప్రేమ ఉండాలని, కుటుంబంలో ఐక్యత ఉండాలని, కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? చిన్న చిన్న విషయాలకే కుటుంబాలు కలహ కేంద్రాలుగా మారిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గోరుతో పోయేదాన్ని గొడ్డన్న దాకా తెచ్చుకున్నట్టుగా గొడవలకు దిగి కోర్టులో పాలవుతున్నారు. గొడవకు దిగి బహిరంగంగా అవమానపరచబడుతున్నారు. చూసి చూడనట్టు వ్యవహరించాల్సిన అనేక అంశాలని భూతద్దంలో చూస్తూ చిన్న సమస్యను పెద్దదిగా చేసుకుంటున్నారు. కుటుంబాలలో ఒకరినొకరు తగువులాడుకుంటూ ఒకరినొకరు మాటలతో గాయపరుచుకుంటున్నారు. ప్రార్థన లేమి ఈరోజు నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఫ్యామిలీస్, ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆల్సో ఎన్నో భయంకరంగా సమస్యల వలయంలో చుట్టుకొని పోవడానికి ప్రార్థన లేమి అనేది ఒక ప్రాముఖ్యమైన కారణంగా ఉంది. వాస్తవంగా మనము క్రీస్తు చేత పిలువబడినప్పుడు, క్రీస్తు యేసు రక్తంలో కడగబడినప్పుడు, ఆయన పిల్లలుగా మనము మార్చబడినప్పుడు, మనము ఆయన వారమైనప్పుడు మన కుటుంబం ఆయనకు చెందినదిగా ఉండాలి. ఇంకో మాటలో మన ఫ్యామిలీ గాడ్లీ ఫ్యామిలీగా ఉండాలి. మన కుటుంబం క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఉండాలి. క్రీస్తును మన గృహంలో కేంద్రముగా చేసుకోవాలి. యేసు ప్రభువు లేకుండా కట్టుకునేది ఇల్లు, కానీ క్రీస్తును కేంద్రంగా కలిగి ఉన్న ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడిన ఓ చక్కటి గృహమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఇండ్లు బాగున్నాయి, కానీ ఇంటి లోపట నెమ్మది లేదు. ఒక ఆయన అంటాడు, మనం మందులు కొనుక్కోగలము కానీ ఆరోగ్యాన్ని కొనలేం. మనం మంచి బెడ్ను కొనుక్కొనగలము కానీ నిద్రను కొనలేం. మనం మంచి భవంతిని కట్టుకొనగలము కానీ ఓ అందమైన ఆశీర్వాదకరమైన గృహమును కట్టుకోలేం. ఒక కుటుంబం ఈరోజు దేవుని ప్రణాళికలోంచి తప్పిపోవడానికి కారణం ఆ కుటుంబంలో దేవుడు లేకపోవడం. అందుకే ఆ కుటుంబాల లోపల సమస్యలు ఉన్నాయి. ఆ కుటుంబం యొక్క గడప అవతల యేసు ప్రభు ఉన్నాడు. దైవ జనాంగమా, క్రీస్తును కలిగి ఉన్న నీ హృదయంలో, క్రీస్తును కలిగి ఉన్న నీ జీవితంలో దేవుని సేవకునిగా సూటిగా అడుగుతున్నాను, మీ ఇంటిలో యేసు ఉన్నాడా? మీ గృహంలో క్రీస్తు అధిపతిగా ఉన్నాడా? యేసు క్రీస్తు ప్రభువును కేంద్రంగా చేసుకొని మీ కుటుంబ జీవితాన్ని మీరు గడుపుతున్నారా? లేదా సమస్యల వలయంలో చుట్టుకొని భార్య భర్తల మధ్యలో బయటకు అందంగా కనబడుతున్నారు? ఏమండి, మా ఆవిడ గారు అని పరిచయం చేస్తారు, కానీ ఇంట్లో ఒకరినొకరు తన్నుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుంటారు, ఒకరితో ఒకరు పేచి పెట్టుకుంటారు. భార్యాభర్తల బంధం ఈరోజు నలుగుట్లో నవ్వుల పాలు కావడానికి కారణం ఆ కుటుంబంలో క్రీస్తు లేకపోవడం, వారి మధ్యలో దేవుడు లేకపోవడం. దైవ జనాంగమా, దేవుని చేత నిర్మించబడిన ఈ అద్భుతమైన వ్యవస్థ దేవుడు కలిగి ఉన్నప్పుడు
ఓ ఆశీర్వాదకరమైనదిగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవ కుటుంబముగా మన కుటుంబంలో ఎటువంటి లక్షణాలు ఉండాలి? క్రైస్తవ కుటుంబముగా మనము ఎదగాలంటే మన కుటుంబము కలిగి ఉండవలసిన లక్షణాలని ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానము చేద్దాం. దైవజనాంగమా, క్రైస్తవ కుటుంబం అంటాం, కానీ నిజంగా మనము క్రీస్తును కలిగి ఉన్న కుటుంబముగా ఉన్నామా? చాలామంది పేరుకే క్రైస్తవులుగా ఉంటారు, కానీ వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి అలవాట్లలో, వారి వ్యాపారాల్లో, వారి వ్యాపకాల్లో ఎక్కడ కూడా యేసు ప్రభువు కనబడడు. యేసు క్రీస్తును కేంద్రంగా ఉంచిన కుటుంబం, ప్రార్థించే కుటుంబం, ప్రేమను కలిగి ఉన్న కుటుంబం, క్షమాపణను కలిగి ఉన్న కుటుంబం, విశ్వాసముతో నడిచే కుటుంబం క్రీస్తు కేంద్రిత కుటుంబం అయింది. యెహోషువ అంటాడు 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను మాత్రమే దేవుణ్ణి సేవిస్తాను అనలేదు, నేనును నా ఇంటి వారును. చెప్పండి ఒకసారి ఈ మాటని, నేనును నా ఇంటి వారును. చాలా మంది ఈరోజు చూడండి, వారి జీవితంలో, అయ్యా కొడుక నువ్వు ఇంట్లో మంచిగా టీవీ చూసుకుంటూ ఉండు, అయ్యా నువ్వు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళరా, నేను చర్చికి వెళ్ళొస్తాను. ఈరోజు దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ సాక్ష్యం ఇచ్చినట్టుగా, నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారు. దీన్ని మనం చూడగలగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఇప్పటికీ మీరు కుటుంబంగా దేవుని సేవించలేకపోతే, దైవజనాంగమా నేను నా ఇంటి వారు అని చెప్పగలిగిన స్థితిలో మన కుటుంబాన్ని మనము కట్టుకొనవలసిన వారమైన దేవునికి స్తోత్రం. కుటుంబము క్రీస్తు వైపుకు తిప్పబడినప్పుడు ఈ మాటను చెప్పగలం. ఈరోజు అనేక కుటుంబాల్లో చూస్తే యేసు క్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని రాసుకుంటున్నారు, కానీ వారిళ్ళల్లో మనకు ముందు సెల్ ఫోన్, మొబైల్ యుగానికి ముందు టీవీల యుగం కొనసాగింది. పొద్దుగూకులు రాత్రింబగళ్ళు టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు మన ముందటి తరం వాళ్ళు. ఇప్పుడు అది కాస్త ప్లేస్మెంట్ మారింది. ఇప్పుడు మొబైల్ యుగం, కమ్యూనికేషన్ యుగం, మారిన టెక్నాలజీ, మారిన సాంకేతిక యుగం మన చేతిలోకి వచ్చి ప్రపంచాన్ని ఏకంగా అరచేతిలో పెట్టేసింది మొబైల్ రూపంలో. అందుకే మన గురించి మనము తప్ప, మన కుటుంబం గురించి తప్ప, మన అవసరాల గురించి తప్ప, మన భవిష్యత్తు గురించి తప్ప అన్ని ఆలోచించే ఓ దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి ఈరోజు మానవ జీవన శైలి మారిపోయింది. దానికి కారణం ఏమంటారు? ఈరోజు మనిషి మారిన సాంకేతిక యుగంలో మనిషి ఒక మనిషిగా మార్చబడ్డాడు. మనిషి చేత సృష్టించబడిన ఓ యంత్రానికి, ఓ మొబైల్కు ఎడిక్ట్ అయిపోయాడు. చాలా కుటుంబాల్లో ఈరోజు ధనం 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 అని, ధనమే అన్నిటికీ మూలమన్నట్టుగా డబ్బు వెంట పరిగెడుతున్నారు. ఇంకొన్ని కుటుంబాల్లో నేను అనే అహంకార ధోరణితో జీవిస్తున్నారు. దైవజనాంగమా, ఈరోజు నీకు అధిపతి, నీ గృహానికి అధిపతి యంత్రాలు, టీవీలు, మొబైల్స్. నీకు అధిపతి ధనమా, లేదా నీకు అధిపతి నేను అనే ఈగో, అహంకారమా? యేసుక్రీస్తు ఆలోచించు. ఉదయం లేవగానే బైబిల్కి బదులు మొబైల్, రాత్రి నిద్ర వచ్చే వరకు మొబైల్, ప్రార్థనకు బదులు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మునిగిపోతున్నాం. కనీసం భోజనానికి ముందు ప్రార్థన లేదు, రాత్రి కుటుంబ ప్రార్థనలు లేవు. మరి కుటుంబాల్లో ఏమున్నాయి? ఏ కుటుంబాన్ని తట్టినా సమస్యలతో నిండి సతమతమైపోతున్నాయి. అందుకే ఈరోజు కుటుంబ ప్రార్థనను అలవాటు చేయడానికి అగాపే కుటుంబంలో నుంచి ప్రతి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? అట్లీస్ట్ అలాగైనా మీరు ఒంటరి కాదు, మీరు కుటుంబముగా దేవుణ్ణి సేవించగలిగితే, కుటుంబముగా మీరు దేవుని సన్నిధిని వెతకగలిగితే, కుటుంబముగా కలిసి దేవుని వాక్యాన్ని వినగలిగితే, కుటుంబముగా మీరు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, మీరు ధ్యానించిన ఆ వాక్యం, మీరు విన్న ఆ వాక్యం, మీరు పొందుకున్న ఆ దైవ సన్నిధి మీ కుటుంబాలని గాడ్లీ ఫ్యామిలీస్గా, క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మారుస్తుంది అని మనం నమ్ముతున్నాం.
దైవజనాంగమా, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు కుటుంబంలో ప్రార్థనను కలిగి ఉన్నారా? ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మంచి ఫర్నిచర్ ఉంది, కావలసినంత డబ్బు ఉంది, పెద్ద పెద్ద టీవీలు, సోఫాలు, ఫ్రిడ్జ్లు, గ్లీజర్స్, కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. అనేక కుటుంబాల్లో ఒకరంటే ఒకరు పడక, ఒకరి మీద ఒకరు ఓ కఠినమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. కారణం, ఆ కుటుంబంలో యేసు లేడు. డబ్బు ఎక్కువ ఉంది, సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రార్థన లేదు. డబ్బు ఎక్కువ ఉంది, సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఒకరంటే ఒకరిని గౌరవించే పరిస్థితిలో లేదు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో, ఆ వాక్యము ప్రార్థన సన్నిధి ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఓ చిన్న సండే స్కూల్ పిల్లాడంటాడు, యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. యేసు ఉన్న ఇంటిలో కొట్లాటుండదు, పోట్లాటుండదు, గొడవలు అసలు ఉండవు. యేసు ఉన్న ఇంటిలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. యేసు లేని ఇల్లు కేవలము గోడలు మాత్రం ఉంటాయి, కానీ యేసు ఉన్న ఇల్లు ఒక ఆశీర్వాదకరమైన గృహముగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అనేకులు మందికి చూపడానికి, మాదిరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ జీవితంలో యేసు ప్రభువు లేడు. ఇతరులకు బోధించే అనేకులు తమకు తాము బోధించుకోలేకపోతున్నారు. నాకు తెలిసిన ఓ దైవజనుడు, ఇరువురు కలిసి భార్యాభర్తలు బెడ్రూమ్లో తగులు పెట్టుకొని, ఈమె ఆయన యొక్క కాలర్ పట్టుకుంది, ఆమె యొక్క జడను వెంట్రుకలు నేను చేత్తో పట్టుకున్నాడు. ఇద్దరు ఒకరొకరు తోసుకుంటూ హాల్లో నుంచి, వాకిల్ నుంచి రోడ్డు మీదకి ఎక్కిపోయారు. రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు దైవజనులా, వారు క్రైస్తవులా, అసలు వాళ్ళకి ఏముంది చెప్పండి? ఈరోజు అనేక కుటుంబాలు చిన్న చిన్న వాటికే కుటుంబాన్ని ఒక నరక ప్రాయంగా మార్చుకుంటున్నారు. ఒక క్రైస్తవ కుటుంబంగా నీ కుటుంబంలో క్రీస్తే కేంద్రంగా ఉంటాడు. ఓ క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబంలో ప్రార్థన ఉంటుంది, ప్రార్థన ధూపం ఉంటుంది. ఓ క్రైస్తవ కుటుంబంలో ప్రేమించే స్వభావం, ఓ క్రైస్తవ కుటుంబంలో క్షమించే స్వభావం, ఓ క్రైస్తవ కుటుంబంలో విశ్వాసముతో జీవించే జీవన శైలి ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు మీ ఇంటిని పరిశీలించండి. మీ ఇంటి సెంటర్లో యేసు ప్రభు ఉన్నాడా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? మీ కుటుంబంలో ప్రేమ కనబడుతుందా? ఆలోచించండి. లోకంలో ప్రేమ అన్న మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రేమ కోసం కూడా ప్రేమికుల దినం ఉంది. గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం, మంచి మాటలు చెప్పుకోవడం, మంచి ఫీలింగ్స్తో ఉండడం, ఇవన్నీ ప్రేమగా లోకం పరిగణిస్తుంది. కానీ బైబిల్ చెప్పే ప్రేమ ఏంటో తెలుసా? త్యాగం, సహనం, క్షమాపణ. ఈ ప్రేమ యేసు క్రీస్తులో మనకు కనబడుతుంది. ఈ ప్రేమకు కేంద్ర బిందువు యేసు ప్రభువు మనకు కనబడతాడు. ప్రేమ అంటే నేను కాదు, నువ్వు. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం. ప్రేమ అంటే మనలను నొప్పించిన వారిని సైతం క్షమించడం. దట్ ఈస్ ద గాడ్స్ లవ్, దట్ ఈస్ ద అగాపే లవ్. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ 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 అని ప్రేమ కొరకని అనేక సంగతులు ఉన్నాయి. ఈ 13వ అధ్యాయం 4వ వచనంలో ఓ చక్కటి మాట ఉంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ప్రేమ ఏం చేస్తాడట? సహిస్తాడట, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ప్రేమ ఉంటే ఏముంటుందో తెలుసా? వెంటనే నువ్వు కోపానికి రాలేవు. నీ సహనాన్ని కోల్పోయి నువ్వు ప్రవర్తించలేవు. ఈరోజు చూడండి, మాట్లాడితే పోట్లాడినట్టుంది, పిలిస్తే వాళ్ళ ముఖం నిండా ఓ భయంకరమైన వికృతమైన ఆకారం. మీరు చూడండి, ఓ మనిషి నవ్వినప్పుడు ఎంత అందంగా కనబడతాడు. అందుకే మన ఫోటో అందంగా రావడానికి ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే
కెమెరా పెట్టి క్లిక్ చేసే ముందు స్మైల్ ప్లీజ్ అంటాడు. అంటే ఫోటోగ్రాఫర్ నవ్వండి అని చెప్పేదాకా నవ్వును మర్చిపోయిన తరములో మనం ఉన్నాం. ఓ క్రైస్తవుడిగా నీ ముఖము మీద ఓ చెరగని చిరునవ్వును పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. ఎప్పుడు చూసినా సీరియస్గా మాడిపోయిన ముఖాలతో ఉండేవారు క్రైస్తవులు కాదు. కష్టకాలంలో సైతం చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరించగలిగిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుల్లో దీర్ఘశాంతం ఉంటుంది. చిన్న చిన్న వాటికే కోపం తగులాడడం, సహనాన్ని పోగొట్టుకొని ప్రవర్తించే మాటలని కలిగి ఉన్నాడు ఓ క్రైస్తవుడు. ప్రేమ దయ చూపించును, మత్సరపడదు అని చెప్తుందంటే, మత్సరం అంటే అసూయ. ఏమయ్యా, ప్రేమ అనేది ఇతరులతో పోల్చుకోదు. నీకంటే పక్కింటి ఆవిడనే బాగుందన్నదో, నీకంటే పక్కింటి ఆయన బాగున్నాడన్నదో. ఈరోజు చూడండి, ప్రపంచంలో మనకిచ్చిన భార్యాభర్తలో మనం దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాలని చూసుకోగలిగితే మన భార్యకు మించిన అందగత్తే, మన భర్తకు మించిన అందగాడు ప్రపంచంలో మరొకరు లేరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రేమంట గర్వించదంట, అతిశయపడదు. కుటుంబాలు చూడండి, నేనే కరెక్ట్, నేనంటే నేనే కరెక్ట్. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? తగ్గుతుంది. ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? చెప్పే మాటలని వింటది. ఈరోజు చాలా కుటుంబాల్లో చూస్తే భర్త అంటాడు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. భార్య దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు మీ ఆయన అంటే, భార్య అంటది, ఆయన నన్ను ప్రేమించనే ప్రేమించడు. భర్తకు ఒక సాకు, భార్యకు మరొక సాకు. నేనంటాను, నీవే అర్థం చేసుకోవడానికి ప్రారంభించు. నా భర్త ప్రేమించట్లేదని చెప్తున్నా, ఓ భార్య, నీవే నీ భర్తను ప్రేమించడానికి మొదలు పెట్టావు. సమస్యలు కుటుంబంలో ఎందుకు వస్తాయో తెలుసా? డబ్బులు లేక కాదు, సౌకర్యాలు లేక కాదు, ప్రేమ కుటుంబంలో తగ్గినప్పుడు. ఓ చెల్లి ఈ మధ్య కాలంలో నన్ను కలిసినప్పుడు అంది, అన్నా, మేము రక్షించబడిన తొలి రోజుల్లో మీ ఆత్మీయ నాయకత్వంలో ఉన్నప్పుడే మా జీవితం బాగుంది. ఆ రోజు మాకు అప్పు సమస్యలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు మా కుటుంబంలో ఉన్నాయి, కానీ మా హృదయంలో నెమ్మది ఉంది. కానీ ఈరోజు మా వ్యాపారాలని దేవుడు వర్ధలు చేశాడు, మా వ్యవసాయాన్ని దేవుడు వర్ధలు చేశాడు, మా ప్రయత్నాలని దీవించాడు, మాకు కావలసినవన్నీ ఉన్నాయి, కానీ మా హృదయంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో శాంతి లేదు. ఒక్కోసారి అనిపిస్తుందన్న, దేవుడు ఈ ఇచ్చిన ఇవన్నీ కూడా తీసేస్తే మరలా మేము పోగొట్టుకున్న నెమ్మది మాకు వస్తుందేమో అని. ఎందుకు ఆ చెల్లి ఆ మాట చెప్పగలిగిందో తెలుసా? అన్నీ ఉన్నా ఉండాల్సిన యేసు ఆ ఇంట్లో లేడు. ఉండాల్సిన స్థానంలో ఆ ఇంట్లో యేసు లేడు. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఒక క్రైస్తవుడిగా నీవు నేను కలిగి ఉండాలంటే మన ఇంటిలో యేసు ఉండాలి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడద్దు, చిన్న చిన్న వాటికే మనం పేచి పెట్టుకోవద్దు. కొన్ని చూసి చూడనట్టు ఉండాలి, కొన్ని వినిపించినా వినబడినట్టు, చూసినా చూడనట్టుగా ఉండాలి. ఒకవేళ చూసిన ప్రతిదాన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే, నీ భర్తను ఎప్పుడు నువ్వు భూతద్దంలోనే పెట్టి చూసినావు అనుకో, ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడింది ఎవరో చెప్పు, ఎవరో చెప్పు అంటాడు, ఆవు నేను మాట్లాడి చూపిస్తుంటాడు ఆయన. అప్పుడు నీకేముంటుంది జవాబు? మాటలు పెరుగుతాయి. ఓ భార్య, ఓ చెల్లిగా నేను నీకు చెప్తున్నాను, నీ భర్తను నీవు నీ మాటల చేత తప్పుడు విధానంలో నడిపించే స్త్రీగా నీవు ఉండొద్దు. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఇల్లును కట్టుకోవడం అంటే గోడలు కట్టుకోవడం కాదమ్మా. ఇల్లును కట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ భర్తను కట్టుకుంటావు, నీ పిల్లలను కట్టుకుంటావు, నీ భవిష్యత్తును కట్టుకుంటావు. ఈరోజు చూడండి, చాలా మంది భార్యలైన వాళ్ళు భర్తల ముందుకెళ్ళి ఎదురెదురు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. నీ బిడ్డలని నువ్వు కడుపున మోసావు, కానీ కుటుంబం మొత్తాన్ని నీకు తాళి కట్టిన పుణ్యానికి
చచ్చిపోయే వరకు ఆయన మనసులో, ఆయన మెదడులో, ఆయన ఆలోచనల్లో అనుదినము మోస్తూ ప్రసవ వేదన పడేవాడు నీ భర్త. నీ భర్తను నీవు అందరికంటే ఎక్కువ అర్థం చేసుకునే స్త్రీగా నీవు ఉండగలిగితే నీ కుటుంబం ఈ భూమి మీద ఓ పరలోకంలో మారుతుంది. లేదంటే చిన్న చిన్న వాటినే నువ్వు పేచి పెద్దగా చేసుకొని రాచి రంపాన పెడితే నీ భర్తను నువ్వు పాడు చేయడమే కాకుండా నీ హృదయంలో ఉంచుకున్న సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీ కుటుంబంలో ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అలా పోగొట్టుకోవడం ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశం కాదు. నీ భర్తకు నీ ఎడల కోపం వచ్చి ఒక మాట అంటే నువ్వు ప్రేమతో చిరునవ్వు నవ్వి మౌనమే సమాధానముగా నువ్వు ఇవ్వగలిగితే దానికి మించిన గొప్ప పరిష్కారం ఈ ప్రపంచంలో ఏ కోర్టు కూడా చూపించదు. దానికి బదులుగా ఆయన ఒక మాట అంటే నన్నింత మాట అంటావా, నన్నింత మాట అంటావా అని చూడు ఈ సంగతి చెప్తాను అనుకో, ఇంకొకటి అంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని కొంతమంది ఆడవాళ్ళకు ఉన్న అలవాటు అంటే తెలుసా, ఇంట్లో చీమ చిటుక్కుమన్నా తల్లి గారింటికి చెప్తారు. నువ్వు క్రైస్తవురాలవైతే కుమారి గుర్తుంచుకో, నేను చెప్పలే ఈ మాట, బైబిల్ చెప్పింది. నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువమని బాధ్యతను విస్మరించలేదు. వారి కొరకైనా జాగ్రత్తను కలిగి ఉండు. అట్ ద సేమ్ టైం నువ్వు విడిచి వచ్చిన నీ తల్లి ఇల్లు, నీ తండ్రి ఇల్లు నీ ఇల్లు కాదు. నీవు కట్టుకున్న నీ భర్త ఇల్లే నీ ఇల్లు. నీ భర్త పరువే నీ పరువు. నీ భర్తను బజారుకి ఇడిస్తే పోయేది నీ భర్త పరువు కాదు, నీ పరువే. నీ భర్తను బజారుకి ఇడిస్తే పోయేది నీ భర్తది ఏం లేదు, నీదే. జ్ఞాపకం చేసుకొని భార్యలారా, మీ భర్తలతో చాలా జ్ఞానము కలిగిన స్త్రీ వలె కాపురాలని కట్టుకోండి. నీ భర్త కోపగించినప్పుడు నువ్వు మౌనముగా ఉండు. ఇకపోతే నా తోటి భర్తలారా, దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి భార్య మీద చేయెత్తిన ఓ భర్త తనకు కోపం వచ్చిన ప్రతిసారి చెయ్యి పైకెత్తుతూనే ఉంటాడు. ఒకవేళ భార్యను కొట్టే భర్తగా నీవుంటే బైబిల్ దృష్టిలో, వాక్యపు కోణంలో నీ ఒక సరి అయిన భర్తవు కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. నీకెంత కోపం వచ్చినా తన తండ్రి ఇంటిని, తన రక్త సంబంధాలని, పేగు బంధాన్ని, తన యొక్క తోబుట్టువులను అందరినీ విడిచి నీవే సర్వస్వం అనుకొని నిన్ను కట్టుకున్న పుణ్యానికి సచ్చేదాకా నీ ఇంట్లో ఇల్లాలుగా, నీ అడుగులో అడుగు వేసే ఒక స్నేహితురాలిగా, నీకు భోజనం పెట్టే ఒక తల్లిగా, నిన్ను చక్కగా అర్థం చేసుకునే ఒక అర్ధాంగిగా, నీకోసమే తన జీవితంలో తన తనువును మనువును ఆలోచనలను అంకితం చేసిన ఓ అర్ధాంగిని అర్థం చేసుకోవడంలో నిన్ను మించిన భర్తగా మరొకరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. భార్య అవసరాన్ని తీర్చలేని వాడు భర్త కాడు. భర్త అను మాటకి భరించువాడు అని అర్థం. నువ్వేం చేయాలి తెలుసా, కొన్నిసార్లు వాళ్ళకున్న జ్ఞానంలో, వాళ్ళకున్న పరిధిలో ఏదేదో మాట్లాడుతుంటారు. మాట్లాడిన ప్రతిసారి నువ్వు ఎగురడం మొదలు పెట్టినావు అనుకో, డ్యాన్స్ చేయడం నీ వంతు అవుతుంది, పాట పాడడం వాళ్ళ వంతు అవుతుంది. ఈరోజు చాలా కుటుంబాలు అలాగే ఉంది. మీకు ఎప్పుడు చెప్తాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను కెమెరామెన్గా ఉన్న దినాల్లో, ఫోటోగ్రఫీ చేస్తున్న దినాల్లో ఓ పెళ్ళికి వెళ్ళాను ఒక ఊర్లోనికి, పెళ్ళిని క్యాప్చర్ చేయడానికి, షూట్ చేయడానికి. నేను వీడియో షూట్ చేస్తున్నాను శశిలాగా. ఈలోపు ఆ పంతులు గారు అన్నారు, అమ్మా పెళ్ళి కూతురు యొక్క తల్లిదండ్రులు రావాలే పందిట్లోకి అన్నాడు. ఈలోగా వాళ్ళు ఎక్కడో పనుల్లో బిజీ ఉన్నారు. ఆ మాట ఆ పెళ్లి కూతురు తల్లికి వినబడింది. వెంటనే ఆమె పందిరి వద్దకు వచ్చింది. రాగానే, ఏం తల్లి ఒకదాని వచ్చినావు, మీ ఆయన ఏడన్నా, ఎటువైండో ఏమో పడబడ్డాడు అన్నది. కరెక్ట్ ఎటువైండో ఏమో పడబడ్డాడు అన్న టయానికే ఆయన అక్కడికి వచ్చింది. ఈ మాట ఆయన చెవిలో పడింది. ఏమే ఇంతమంది ముందు నన్ను పడబడ్డాడు అంటావా,
అని ఆవేశం తట్టుకోలేక చేతు పైకెత్తాడు. వెంటనే పక్కనే ఒక మూలకు ఓ చీపిరి కట్ట ఉంది. చీపిరి తీసుకొని ఆమె కొడతా ఉంది, చేయి పట్టుకొని ఈయన కొడతా ఉన్నాడు. ఎక్కడా ఇది? వారి కూతురి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకు జ్ఞానం ఉందంటారా లేదంటారా? వీళ్ళకు బుద్ధి ఉందంటారా లేకుంటే వీరి బుద్ధి గడ్డి తిందంటారా? వచ్చిన వాళ్ళందరూ అవాక్కై చూస్తున్నారు. కనీస విచక్షణను మర్చిపోయి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటే గౌరవంగా జరగాల్సిన పెళ్లి అవమానం పాలైంది. జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. భర్తలారా, మీ భార్యలు బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో కాపురము చేయండి. జ్ఞానముతో కాపురము చేయండి. అందుకే అప్పుడప్పుడు నేను అంటాను, మన భార్య పిల్లల్ని ఔటింగ్కి తీసుకుపోవాలి. నేను తీసుకెళ్తాను, వీళ్ళని నేను తీసుకెళ్తాను కాబట్టి చెప్తున్నాను. నెలకు ఒకసారైనా. ఎప్పుడు పని 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 అని భార్య పిల్లల్ని విస్మరించే భర్తలారా, మీరు సంపాదించే ధనము కంటే మీరు వారితో గడిపే సమయమే మిన్న. కొన్నిసార్లు అన్నిటికీ స్విచ్ ఆఫ్ పెట్టి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ మాట చెప్తే, ఓ పూట మాకు భోజనం అనడం తప్పుతుంది. ఓ పూట లీవ్ ఇచ్చేసేయండి వాళ్ళకి. ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు వంట తంట వంట తంట వంట తంట, వండి 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 చేసి 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 వారి చేతులు అరిగిపోతున్నాయి. తోమి 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 బోలు అరిగిపోతున్నాయి. వాళ్ళ మీద నీ కనికరం లేకపోతే ఎట్లా? ఎప్పుడైనా నీ భార్యతో ఈరోజు వంట బంద్ తంట బంద్, చాలా వెళ్దాంపా హోటల్కి వెళ్ళి తినేద్దాం అన్నావా? అక్కడికి వెళ్తా, అమ్మో 500 పోతాయి, దాచిపెట్టుకో మంచిగా 500. ఇప్పుడు నీ నెత్తి తలనొప్పి రాకుంటే ఏమవుతుంది? భర్తలారా, మీ తల మీద కొన్ని వెంట్రుకలు చిక్కగా ఉండాలంటే కొంచెం జ్ఞానంతో కాపురం చేయండి. లేకుంటే వాళ్ళ గురించి ఆలోచించి మీరు అనవసరంగా బట్టతల వాళ్ళు అయిపోతారు. తిడుతున్నా అనుకోమాకండి, నిజం. వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి చేయాల్సింది మనం చేసేయాలి. ఈరోజు చూడండి, నేను ఒక విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ని అడిగాను. ఆటో డ్రైవర్, నేను వెళ్తున్నాను, ఆటో డ్రైవర్ అక్కడ ఆపి వెంటనే వైన్ షాప్కి వెళ్ళి ఓ మందు బాటిల్ కొనుక్కొని వచ్చాడు. నేను చూసి అడిగాను, అయ్యా నువ్వు దినంలో ఎంత సంపాదిస్తావు అన్నాను. సార్, ఈ బండి నాది కాదు, ఈ బండి నేను లీజుకి తీసుకున్నాను అన్నాడు. ఓహో, దీనికి నువ్వు రెంట్ కట్టాలన్నా? అవును సార్, ఎవ్రీడే ఇంత కడతాను అన్నాడు. ఓకే, గుడ్. అన్ని నీకు ఎన్ని మిగులుతాయి అన్నాను. ఏముంది సార్, బేరం బాగా జరిగితే 500 మిగులుతాయి, బేరం బాగా లేకుంటే ఓ 300 మిగులుతాయి అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు కొనుక్కొచ్చుకున్న లిక్కర్ ఎంత అన్నాను. 150 రూపాయలు సార్ అన్నాడు. మరి నీ చేతిలో మిగిలేదు ఎంత అన్నాను. మరొక 150-100 రూపాయలు మిగులుతాయి సార్ అన్నాడు. నేనున్నాను, నీ భార్య పిల్లలకు నువ్వు భోజనం పెట్టడానికి ఇచ్చే డబ్బుల కంటే నీవు ఒక 10 నిమిషాలు దాగే మందుకు నువ్వు ఎక్కడ డబ్బులు పెడుతున్నావు? ఇది నీకు న్యాయమా అన్నాను. ఏం చేయమంటావు సార్, తాగకపోతే నిద్ర పట్టదు సార్ అని ఆయన దయనీయ స్థితిని నాతో పంచుకున్నాడు. నేనన్నాను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీ అలవాట్ల నుంచి యేసయ్య విడిపిస్తాడు, నీకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను తెలుసా? భార్యలైన వారు భర్తల పట్ల, భర్తలైన వారు భార్యల పట్ల జ్ఞానము కలిగి ప్రేమతో నడుచుకొనవలసి ఉంది. ప్రేమ అనే ఔషధమున్న చోట సమస్యలు కొవ్వొత్తి వలె కరిగిపోతాయి. ప్రేమ అనే ఔషధము లేని చోట కుటుంబంలో ఓ చిన్న చిన్న విషయమే పెద్ద యుద్ధముగా మారుతుంది. భార్యాభర్తల మధ్యలో ఈరోజు చూడండి, ఎంతో మంది గొడవలు పడుతున్నారు. ఎంతో మంది చిన్న చిన్న వాటిని సాకుగా చూపించి భర్తలను విడిచిపెడుతున్నారు. భర్తల మధ్యలో ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందంటే ఇద్దరు కలిసి సమస్యతో పోరాడాలి. కానీ సమస్య ఏంటో తెలుసా? సమస్యను పక్కన పెడతారు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకరు సమస్యల్ని ఎత్తి చూపుకుంటూ, ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరికి ఒకరు దూరం అవుతారు.
అలా ఉంటే వారి మధ్యలో ఉన్న సమస్య ఎప్పుడు కూడా తొలగిపోదు. సమస్యకు కారణాన్ని గుర్తించండి. ఆ సమస్యను ఇరువురు కలిసి ఏకమై తరమండి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనే అనుబంధం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపరచబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక క్రైస్తవ కుటుంబంగా ఎదగాలంటే నంబర్ 1, నీ ఇంట్లో ప్రేమ ఉండాలి. నంబర్ 2, నీ ఇంట్లో ప్రార్థన అనే ధూపం ఎప్పుడు వేయబడుతుండాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ నా నామం పేరిట 2 లేక 3 కూడి ఉంటారో అక్కడ నేనుందును. 2, 3 అన్న మాట బైబిల్ చెప్తుంది. ఓ భార్యగా, భర్తగా, నీ ఉన్న 2, 3 పిల్లలతో, లేదా నువ్వు కలిగి ఉన్న తల్లి తండ్రితో కలిసి నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే నీ ఇంట్లోనికి యేసు వస్తాడు. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో మీరు కలిసి ప్రార్థిస్తే యేసు మీ ఇంట్లో నివసిస్తాడు. ప్రార్థన చేసే ఇల్లు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని కలిగి ఉన్న ఇల్లు, ప్రార్థన లేమితో ఉన్న ఇల్లు సమస్యల నిలయమైన ఇల్లు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన ఉందా? గంటలు గంటలు మొబైల్స్కు ఉన్నాయి, గంటలు గంటలు స్నేహితులకు ఉన్నాయి, గంటలు గంటలు ప్రయాణాలకు ఉన్నాయి. కానీ కనీసం 10 నిమిషాలు, కనీసం అరగంట, కనీసం గంట నీ ఇంటి వారితో కలిసి ప్రార్థించే అనుభవం, ప్రార్థన ధూపం నీ కుటుంబంలో ఉందా అని అడుగుతున్నాను. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది. ఈరోజు భార్యాభర్తలు వేరు కావడానికి, కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి, తల్లొక వైపు, పిల్లొక వైపు, భర్తొక వైపు, భార్యొక వైపు, తల్లొక వైపు, కుటుంబం అంతా చెల్లా చెదురు కావడానికి కారణం ఆ కుటుంబంలో ప్రార్థన లేమి, ఆర్థికలేమి ఉన్న కుటుంబం మనుగడ సాధించవచ్చు. కానీ ప్రార్థన లేమి ఉన్న కుటుంబం ఈ భూమి మీద క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా జీవించలేదు, నివసించలేదు, కట్టుబడలేదు. లోకంలో సామెత ఉంటుంది, గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమంటారు. గతి లేకపోవడం అంటే ఆర్థికలేమి ఉండొచ్చు, అప్పు సమస్యలు ఉండొచ్చు, బయట సమాలక్ష సమస్యలు ఉండొచ్చు. కానీ నేను అంటాను, నీ ఇంట్లో యేసు ఉంటే నీ గడప బయట సమస్యలు ఉండాలి. ఒకవేళ నీ ఇంట్లో యేసు లేకుండా నువ్వు నీ అలవాట్లను కలిగి ఉంటే నీ ఇంట్లోకి సమస్యలు వస్తాయి, నీ గడప బయట యేసు ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పలేవు నా ఇంటికి క్రీస్తే అధిపతి అని. దైవ జనాంగమా, మన ఇంట్లో నిరంతరము మానని ప్రార్థన ధూపము వేయుదుముగాక. మన ఇల్లు ఓ ప్రార్థన నిలయముగా మారునుగాక. కుటుంబముగా నిరంతరము దైవ సన్నిధిని కాంక్షించే హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబంలో రేపునుగాక. అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థనకు సమయం లేదు. దైవ జనాంగమా, నీవు కలిసి ప్రార్థిస్తే నీ పిల్లలలో దేవుని భయం పెంపొందుతుంది. నీకే దేవుని భయం లేదు, నీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అబ్రహాము కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వగలిగాడు. కాబట్టి తండ్రి చెప్పిన మాటకు మారు మాట మాట్లాడని ఓ అద్భుతమైన విధేయత, భయభక్తి తన కుమారుడైన ఇస్సాకు కలిగి ఉన్నాడు. తల్లి గట్టు మీద మేస్తే దూడ చేన్లో మేదో, నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలు అలా ఉంటారు. ఓ తల్లి, నీ కుటుంబం కోసం ప్రార్థించే ఓ వీర వనితగా నువ్వు మార్చబడాలి. ఓ తండ్రి, నీ బిడ్డలను క్రీస్తు శిలువ మార్గములో నడిపించే ఓ కల్వరి యోధుడిగా నీవు మార్చబడాలి. మన కుటుంబంలో దేవునికి ఓ ఇంపైనవిగా, మన కుటుంబంలో దేవునికి ఓ మహిమ తెచ్చేవిగా, మన కుటుంబంలో నిరంతరము ప్రార్థన ధూపం వేసే కుటుంబాలుగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే నీ పిల్లలలో దైవభక్తి పెంపొందుతుంది. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే భార్య భర్తలుగా మీరు దగ్గరగా ఉంటారు. మీ కుటుంబంలో ప్రార్థన ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబంతో కలిసి మీరు ఎదుర్కోగలుగుతారు. ప్రార్థన చేసే కుటుంబంలోనే ఐక్యత ఉంటుంది,
కాబట్టి వారు దేవుని ఎదుట నిలబడతారు. ప్రార్థన చేసే కుటుంబంలోనే సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే దేవుడు వారి కుటుంబంలో పని చేస్తాడు. ప్రార్థన చేసే కుటుంబంలోనే దేవుని కృప విస్తరించబడుతుంది. కారణం వారు దేవుని మీద ఆధారపడే కుటుంబాలు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేయండి, మీ ఇంట్లో ప్రార్థన చేయని దినం ఉండకూడదని. అవకాశం ఉంటే రేపటి నుంచి రండి. ప్రతిరోజు సాయంకాలం 8 నుంచి 9 వరకు ఓ చక్కటి స్తుతి గీతారాధన, కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు, సామెతల గ్రంథంలో వచనము వెంబడి వచనం మనము కలిసి ధ్యానము చేద్దాం. నీ కుటుంబం క్రైస్తవ కుటుంబముగా ఎదగాలంటే నీ కుటుంబంలో ఉండవలసినది ప్రేమ. నీ కుటుంబము క్రైస్తవ కుటుంబముగా ఎదగాలంటే నీ కుటుంబంలో ఉండవలసినది కుటుంబ ప్రార్థన. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. నీ కుటుంబం క్రైస్తవ కుటుంబముగా ఎదగాలంటే కుటుంబంలో బాధ్యతను కలిగి ఉండాలి. అమ్మా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వేరు వేరు అవయవాలై ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను పోషించాలి. ఎవరి స్థానంలో వారు నిలిచినప్పుడు ఆ కుటుంబం ఒక ఆశీర్వాద నిలయముగా మారుతుంది. వారి స్థానాన్ని వదిలేస్తే ఆ కుటుంబ భవిష్యత్తు గందరగోళంగా మార్చబడుతుంది. ఈరోజు బాధ్యతను విస్మరించిన తల్లి తండ్రులు సమాజంలో ఎందరో కనబడుతున్నారు. తాను కలిగి ఉన్న వ్యామోహములో ప్రియుడికి తనకు అడ్డం వస్తున్నారని ఓ తల్లి తన బిడ్డను చంపింది. ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. కుటుంబ విలువలు భారతదేశంలో తగ్గిపోవడానికి కారణం కుటుంబం యొక్క విలువను గుర్తించకపోవడమే. సమాజంలో అనేక మంది నరహంతకులు, సమాజంలో అనేక మంది దొంగలు, సమాజంలో అనేక మంది తాగుబోతులు, సమాజంలో అనేకులు విచ్చలవిడిగా జీవించే విచ్చలవిడి జీవితాలని కలిగి పాపాన్ని పీల్చుకుంటూ జుర్రుకుంటున్న అనేక మంది సమాజానికి కీడు చేసే వ్యక్తులు ప్రొడక్షన్ కావడానికి స్థానం బాధ్యతలు విస్మరించిన తల్లిదండ్రులే కారణం. ఓ తండ్రి, నీ పిల్లలను పోషించే బాధ్యత నీ మీదనే ఉంది. ఓ తల్లి, నీ పిల్లల కొరకు ప్రార్థించే బాధ్యత నీ మీద ఉంది. జాన్ వెస్లీ అనబడిన ఓ దైవజనుడు దక్షిణ భారతదేశంలో ఓ ఉన్నతమైనటువంటి ఉజ్జీవానికి కారణంగా మార్చబడి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక గ్రేట్ రివైవల్ లేపాడు. తన జీవిత కాలంలో దినమునకు 14 సార్లు ప్రసంగాలు చేసేవాడు. రోజుకు 10 మైళ్ళకు పైగా 30-40 కిలోమీటర్లు ఆయన గుర్రం మీద సవారీ చేసేవాడు. ప్రపంచంలో ఆమె కడుపున పుట్టిన 12 మంది పిల్లలు దేశానికి ఒకరిని పంపించింది. ఇండియాకు ఒకరిని పంపిస్తే సౌత్ ఇండియాలో ఒక గ్రేట్ రివైవల్ రావడానికి జాన్ వెస్లీ వారు కారణం కావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో ప్రార్థించే ఓ తల్లి. ఆయన అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములో నేను నా ప్రభువు పాదాల యుద్ధకు కొట్టుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ కన్నీళ్లు నీ పిల్లలను దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. ఎప్పుడు సోమరిపోతులాగా ఉండమాకండి, ఎప్పుడు చింపిరి గుడ్డలతో ఉండమాకండి. దైవజనుడు కిరణ్ పాల్ గారు లాస్ట్ 2 days ఇక్కడ ఉన్నప్పుడు మేము కలిసే ఉన్నాం. ఆయన సందేశాలు చాలా క్లియర్ చెప్పాడు. ఓ భార్య, నీ భర్తను ఆకట్టుకునే స్త్రీగానే ఉండాలి. నీవు కనుక చింపిరి గుడ్డలతో ఉంటే నీ భర్త యొక్క ఆకర్షణ మరొక స్త్రీ వైపుకు వెళ్తుందన్నాడు. అమ్మా, ఒక చెల్లగా చెప్తున్నాను, ఒక తల్లిగా చెప్తున్నాను, నీ భర్తను రాబట్టుకో. నీ పిల్లల కోసం నిరంతరము ప్రార్థించే ఒక కన్నీటి ధూపం నీ కుటుంబంలో వేస్తూనే ఉండు. నీవు చేసే ప్రార్థనలు నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబ భవిష్యత్తును దేవుని కొరకు గొప్పగా కడతాయి. దేవునికి స్తోత్రం. బాధ్యతను విస్మరించకూడదు, బాధ్యతను విస్మరించకూడదు. భర్త స్థానంలో భర్త ఉండాలి, భార్య స్థానంలో భార్య ఉండాలి. కానీ ఈరోజు చూడండి, కొన్ని కుటుంబాల్లో ప్లేసులు మారుతున్నాయి. చెప్పాను, అర్థం కావట్లే. కూరగాయల మార్కెట్కి పోయిరా, పోయేస్తా. ఇంటరా కూసో, అక్కడ బయట కోసం ఆగిపో, మేము మాట్లాడతాం. బాబాయ్, భార్యలలో నీ భర్తకు తెలియకుండా నీ భర్త నీకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున ప్రతి భార్యకు పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. వాక్యం చెప్తుంది. శిరస్సు ఏం చేస్తుంది? ఆలోచనలు ఇస్తుంది. శరీరం అవయవాలు ఏం చేస్తాయి? దాన్ని అమలు చేస్తాయి. నీ భర్త నీకు ఆలోచనకర్తగా ఉండాలి. కొన్నిసార్లు నీ మంచి ఆలోచనలు నీ భర్తతో నువ్వు పంచుకొని ఇరువురు కలిసి కుటుంబాన్ని కట్టుకోవచ్చు. కానీ నీ భర్తను డామినేట్ చేసే వ్యక్తిత్వము, ఆ స్వభావము నీలో ఉంది అంటే
నీ భర్తను నీ చెప్పు చేతులోనికి తీసుకునే స్వభావం నీలో ఉంది అంటే నీ భర్త నీవు చెప్పినట్టే వినాలి. ఆయన గీత గీస్తే దాటొద్దు, లేకుంటే వనవాసమే. ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన పరిస్థితి గందరగోళమే, ఉపవాసమే. ఆయన చెప్పినట్టు వినాలి. నీవు చెప్తేనే అలా మమ్మీ డాడీకి కాల్ చేయాలి. నువ్వు చెప్తేనే పలాని పని చేయాలి. నువ్వు చెప్తేనే. అది మంచి లక్షణము కాదు. ఎందుకో తెలుసా? భర్త విధులు భర్త కలిగి ఉన్నాడు, భార్య విధులని భార్య కలిగి ఉంది. ఓ భర్తగా నువ్వు బాధ్యతను కలిగి ఉండాలి. నేను అంటాను పురుషులతో కూడా. ఈరోజు ప్రతి పురుషునికి, పెళ్ళైన ప్రతి పురుషునికి భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ దిక్కున్న వాళ్ళు ఉంటారు, అక్కడ దిక్కు ఉంటారు. మనం అసమర్థులమైతే, మనము చేతగాని వారమైతే, మనము తెలివి తక్కువ వారమైతే ఇక మన బతుకు రిమోట్ కంట్రోల్ లాగా మారుతుంది. నొక్కుడు వాళ్ళ పని, ప్లేసుడు మన పని అవుతుంది. నాకు తెలిసిన ఓ తమ్ముడున్నాడు. పెళ్ళైన తొలి దినాల్లో ఆ తమ్ముడు అత్తగారింటికి సహజంగా వెళ్తారు కాబట్టి వెళ్ళాడు. అత్తగారింట్లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మామ అన్నాడు, నాన్న అల్లుడు గారు మీ నాన్నకి ఏమన్నా తెలివి ఉందా? పిచ్చోడు, మెంటల్ గాడు, ఇట్లా చేసి ఇట్లా మాట్లాడతాడు మా గురించి అన్నాడు. వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నని పిలిచి, నాన్న నిన్ను మా మామ తెలివి ఉందా, మెంటల్ గాడు, పిచ్చోడు అన్నాడు. అట్లన్నాడా? ఆడే ఫాల్త్ గాడని ఈయన అన్నాడు. మరి అన్నమాట అక్కడ వదలాలి కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మామ నేను పోయి చెప్తే నువ్వు ఫాల్త్ గాడు అన్నాడు మా నాన్న అన్నాడు. ఆయన ఒక మాట, ఈయన ఒక మాట. ఫైనల్గా వాళ్ళు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకునే దాకా వచ్చింది. నన్ను పిలిచారు కౌన్సిలింగ్కి. అన్న కొంచెం నువ్వు వాళ్ళతో మాట్లాడండి, ఆడి మెంటర్ కదా అని. ఆడి మెంటర్ నేను ఎందుకని నాకు మెంటల్ ఎక్కిపోతుంది ఈడి మైండ్ సెట్ చూసి. ఏరాడికి తెలివి ఉందా? ఇద్దరు సమస్యలు చెప్తుంటే ఆ సమస్యకు కారణం ఎవరు కనబడదు తెలుసా? భర్తగా ఈ తమ్ముడు కనిపించాడు. ఎక్కడ ఉంచాల్సిన మాటను అక్కడ ఉంచితే సమస్యలు లేవు. ఇక్కడిది ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి మోస్తే లాస్ట్కు చినిగిన ఇస్తారుగా మారిపోతా. నేను అన్నీ ఆలోచించి ఫైనల్గా ఓ మాట చెప్పాను. ఇప్పుడు మీ గొడవంతా మీ తల్లిదండ్రులు కదా. అమ్మా చెల్లి, నీవు మీ మమ్మీ డాడీని విడిచిపెట్టు. తమ్ముడా, నీవు మీ మమ్మీ డాడీని విడిచిపెట్టు. మీ ఇద్దరు కలిసి మీరు బయటకు రండి, మీకు చక్కటి ఇల్లు నేను చూస్తాను ఇదే ఆర్మూర్లో, మీరు వేరు కాపురం పెట్టండి, మీ కుటుంబాన్ని దిద్దుకోండి అన్నాను. అప్పుడు తన తండ్రిని విడిచిపెట్టిన ఆ చెల్లి, తన తండ్రి మాటను జవదాటని ఆ తమ్ముడు వేరైపోయారు. విడాకుల వరకు వెళ్ళి కుటుంబాన్ని కూల్చుకున్నారు. చెప్పండి, జ్ఞానం ఉందంటారా? ఓ భర్తగా తన బాధ్యతను సరిగా నిర్వర్తించగలిగితే, తన కుటుంబమును సరిగైన రీతిలో మెయింటైన్ చేయగలిగితే ఆ కుటుంబం ఓ అందమైన స్వర్గ సీమగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. భర్తగా, భార్యగా నీవు కూడా నీ బాధ్యతను సరిగా పోషించాలి. మీ అమ్మగారు వచ్చినప్పుడు ఏంపై నువ్వు మటన్ తీసుకొస్తావు, మీ అత్తగారుల బంధువులు వచ్చినప్పుడు ఏంపై నువ్వు కోడిగుడ్డు వండుతావు. ఏమంటే చికెన్ షాప్ బంధు ఉందంటావు. అడిగి పోయేది లేదు, చూసేది లేదు. నీ ఇంటి వారిని ఒక రకంగా, నీ భర్త ఇంటి వారిని మరొక రకంగా. చాలా ఇంట్రెస్టింగ్ వింటున్నారు మీరంతా వాక్యాన్ని ఈరోజు. ప్రతి వారం ఇట్లుంటే బాగుండేది. నీ ఇంటి వారిని ఒక రకంగా, నీ భర్త ఇంటి వారిని మరొక రకంగా. నీ జ్ఞానం ఉందంటావా? అసలు నిన్ను ఎవరు దూషిస్తారో వాళ్లకు నీ ప్రేమను కనపరచు. నీ ప్రేమకు వంగి దాసోహం అయిపోతారు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. నిన్ను నీ అత్త ఎంత దూషించినా సరే, మా అత్త చాలా మంచిది, నాకు తల్లి లాంటిదని చెప్పు. నీ అత్త కినబడేటట్టు చెప్పు. ఆ మనసులో ఇంత దుష్టురాల్ని, ఇంత షాడిస్టురాల్ని, ఇంత వేధిస్తా, కానీ నన్ను తల్లిలాగంటుంది. ఏదో ఒక రోజు దేవుడు ఆమె హృదయాన్ని సరిచేస్తాడు, ఆమె ప్రవర్తనను సరిచేస్తాడు, ఆమె మాట తీరును సరిచేస్తాడు. భార్యగా నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. ఇకపోతే పిల్లలుగా మీ తల్లిదండ్రులకు మీరు
విధేయులై ఉండాలి. మీ మమ్మీ డాడీ ఏదైనా చెప్పింది అనుకోండి, ఇంటప్పో. చాలామంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ మీ పిల్లలు ఎక్కడ పోయారంటే, ఎటు పోయారు అటు బయటకు పోయారు అంటారు. మీరు ఎటు పోయారో మీ తల్లిదండ్రులకు ఫుల్ అప్డేట్ ఉండాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏం చూస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎవరితో సమయాన్ని గడుపుతున్నారు, వారిని ఒక కంట ఎప్పుడు కనిపెడుతూ ఉండండి. అవసరమైతే వారికి తెలియకుండా ఇంటెలిజెన్స్ చేయండి, నేను చేస్తాను. ఎందుకంటే నేను ఇన్వెస్టిగేటెడ్ జర్నలిస్ట్ని. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయండి. ఫోన్ ఇచ్చి ఆడుకోరా అని చెప్పేసి ఇడిసపెట్టడం అనుకో, వాడు జీవితంతో ఆడుకోవడం మొదలు పెడతాడు, కుటుంబ పరువుతో ఆడుకోవడం మొదలు పెడతాడు. పిల్లలరా, మీ మమ్మీ డాడీ ఏది చెప్తే తినాలి. లే అనగానే టక్కన సెకండ్లో లేవాలి. వెళ్ళంటే వెళ్ళాలి, ఆగంటే ఆగాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, అక్కడ ఉండంటే ఉండాలి. మీ మమ్మీ డాడీ ఏది చెప్తే తినాలి. కొంతమంది పిల్లలు ఉంటారు పాపం, వాళ్ళ మమ్మీ డాడీ ఏది చేసినా ఏది చెప్పినా బయట అయిపోస్తూ ఉంటారు. వీళ్ళేమో ఒకటి చేస్తారు, ఒకటి చెప్తారు, వాళ్ళు మాత్రం ముందు చెప్తారు. ఎటు పోయారంటే, అంకుల్ అంకుల్ మన ఓ పిల్లడు అంటున్నాడు, అంకుల్ అంకుల్ పెళ్ళికి పోయామని చెప్పన్నది మా మమ్మీ అన్నది. పెళ్ళికి వాళ్ళు ఇంటికి అన్నారు, కానీ అమ్మ ఎటు పోయారమ్మా అంటే పెళ్ళికి వెళ్ళామని నాకు అబద్ధం చెప్పింది. నేను వెంటనే వాళ్ళ పిల్లల్ని క్రాస్ చెక్ చేశాను. నేను అప్పుడప్పుడు అలా చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు వాళ్ళు నిజాలు చెప్తారు. కొంత ఊహ తెలిసిన వాళ్ళు కొంత గోప్యంగా ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు, చాలా స్వచ్ఛంగా చెప్పేస్తారు, ఇది 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 అని చెప్పేస్తారు. అసలు ఏం దాచుకోరాలు. ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఎవరెవరు వచ్చారు, మొత్తం పిన్ టు పిన్ను. నా దగ్గర చాలామంది రిపోర్ట్ ఉంది మీ పిల్లల ద్వారా, నిజం. అందుకే మీ పిల్లలకు నేను చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను. ఎందుకు తెలుసా, చాలా విషయాలు నాతో మాట్లాడతారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలని చూస్తారు. అది నేను బోధించట్లేదు, కానీ మచ్చకు నేనేం చెప్తున్నానంటే, పిల్లలారా మీ మమ్మీ డాడీ ఏది చెప్తుంది నండి మీరు, ఓకే? పిల్లలు చదివే ఓ అద్భుతమైన పుస్తకాలు మనమే. మనం అనుకుంటామే స్కూల్కి పోయి పుస్తకాలు చదివిపోరా అంటాం, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ఎవరు చదువుతారు, మమ్మీని డాడీని చదువుతారు. మన కూతుర్ని, అమ్మ నువ్వు చేసుకోబోయే భర్త ఎలా ఉన్నాడని, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, మా డాడీ లాంటి లక్షణాలు నా భర్త నాకు రావాలని చెప్పగలగాలి. నీ కొడుకును, మా మమ్మీ లాంటి లక్షణాలున్న భార్య నా జీవితంలోనికి, ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నాకు రావాలని చెప్పాలి. మన క్వాలిటీస్ ఎలా ఉన్నాయి? ఎదిగిన పిల్లలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా తిట్టుకుంటున్నారు చాలామంది. ఎదిగిన పిల్లలు చూస్తున్నారనే స్పృహ లేకుండా కొట్టుకుంటున్నారు చాలామంది. నోరు పారేసుకొని, చేతులు జారి, కాలు జారి, ఇష్టానుసారంగా జీవిస్తుంటే నేను అడుగుతున్నాను, ఓ భార్య, ఓ భర్త, సిగ్గుందా నీకు? ఉండాలి బుర్రా. నా ఎదుట ఎదిగిన నా కూతురుంది, నా ఎదుట ఎదిగిన నా కుమారుడు ఉన్నాడు. వారి ముందు నేను ఈ మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? వారి ముందు నేను ఇలా ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా? జ్ఞానం ఉందా? మనమే నటిస్తే మన పిల్లలకు నటన నేర్చుకోకపోతే ఏం నేర్చుకుంటారో? మనమే అబద్ధాలు చెప్తే మన పిల్లలు అబద్ధాలు చెప్పకపోతే ఏం చెప్తారో? మనమే అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ ఉంటే మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? సో దయచేసి భర్తగా భర్త బాధ్యతను, భార్యగా భార్య బాధ్యతను, పిల్లలుగా పిల్లల బాధ్యతను, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించగలిగితే ఓ అందమైన కుటుంబం మన కుటుంబం మారుతుంది. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తారా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చెప్పండి ఒకసారి బిగ్గరగా, నేనును. లేచి నిలబడదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కంటిన్యూ నాన్ స్టాప్. థ్యాంక్ యూ లార్డ్. రికారమా దీరిమా షందరాబలబాదరమలమా. అమ్మా, నీ కుటుంబంలో పరిస్థితులు మారాలంటే నీవు మారాలి. నా భర్త మారితే నేను మారతా కాదు, ముందు నేనే మారాలి. నీ కుటుంబాన్ని దెబ్బతీసే అనేకమైన అంశాలు. ఉట్టుగానే కోపానికి వస్తున్నావు. నేను ఎందుకు వినాలి, నా మాట నడాలని అహంకారం నీలో ఉంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని మనసులో ఉంచుకొని ఇంకా క్షమించలేని స్వభావం నీకుంది. నీ కుటుంబం కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్న మనస్సు నీకుంది. నీ కుటుంబంతో గడిపే సమయం కంటే మొబైల్కు, టీవీకి నీవిచ్చే సమయం ఎక్కువ ఉంది. ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడునని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంలో గొడవలు ఉండవు, క్షమాపణ ఉంటుంది. ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంలో సంతోషము, నవ్వులు ఉంటాయి. దేవుడు నివసించే ఇల్లుగా ఉంటాయి. కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి నివసించే కుటుంబం. ఈరోజు దేవుడు అంటున్నాడు, అయ్యా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, అమ్మా నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ ఇంటి తలుపులను తెరుస్తావా? దేవునికి నువ్వు స్థానాన్ని ఇస్తావా? ఓ నిర్ణయం తీసుకో. ఒక ఆశీర్వాదకరమైన గృహం నా గృహంగా మార్చబడాలి. యేసు క్రీస్తు మా ఇంటికి ప్రభువుగా, యజమానిగా ఉండాలి. అనుదినము నేను ప్రార్థనలో, అనుదినము ప్రేమను పెంపొందించడంలో, అనుదినాలు లేఖనాలను పఠించడంలో, అనుదినము వాక్యాన్ని ధ్యానించడంలో, అనుదినము ఒకరినొకరు క్షమించుకోవడంలో, అనుదినము ఒకరి బాధ్యతల్ని ఒకరము సరిగా నిర్వర్తిస్తూ ఒకరికొకరు సహాయపడంలో ఉంటాం అనే ఒక తీర్మానం నీకు కావాలి. నీ భర్త మారాలనుకుంటున్నావు కానీ నువ్వు మారు ముందు. నీ భార్య మారాలనుకుంటున్నావు కానీ నువ్వు మారు ముందు. నీ కుటుంబం ఒక అందమైన ఆత్మ సంబంధమైన గృహముగా కట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు నోరు జారావు, ఎన్నిసార్లు చేతులు జారావు, ఎన్నిసార్లు నీ కాళ్ళను ఇంట్లోంచి బయటకు పెట్టి వెళ్ళిపోయావు. క్షమాపణ అడుగు. దేవా నా ఇంటిని ఆశీర్వదించయ్యా. దేవా నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. దేవా నా భార్యను కట్టునాయన. దేవా నా భర్తను కట్టునాయన. అడగండి. ఓ రక్కరమ శందర బలమమ దీరిమ శందర కరమ శకదర బలబబబబ. మానని ధూపము అన్ని కుటుంబంలో, అగాపే కుటుంబంలో నీ వేయబడను గాక. ఓ ప్రేమ, దైవిక ప్రేమ రోమ 5:5 ప్రకారముగా ప్రతి హృదయములు, కుటుంబంలో సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను ఎరిగి ప్రవర్తించుదురు గాక. ఓ రక్కరమ శందర బలబబబ. క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మా కుటుంబంలో కట్టబడుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. ఈ విన్న వర్తమానం నాకు, మాకు, మా అందరికీ దీవెనకరంగా మార్చండి. వాక్యానుసారంగా జీవించగలిగిన జీవితాలని, వాక్యము ద్వారా కట్టుకొనగలిగిన కుటుంబాలని మాకు ఇవ్వండి. మాతో మాట్లాడిన ప్రతి అంశాన్ని మీ లేఖనాల వెలుగులో మేము సరిచూసుకోవడానికి, సరిచేసుకొని చక్కగా బ్రతకడానికి, మా కుటుంబములను జ్ఞానముతో కట్టుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. అందరం ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? ఆమేన్ చెప్పుదామా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి చేత మన కుటుంబంలో కప్పును గాక.